సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడి సాయిబాబా మందిర 12వ వార్షికోత్సవం. అనుమతి లేని పశువులను బక్రీద్కు తరలించకూడదు, మైనార్టీ నాయకులకు డీఎస్పీ సూచన. మంగళవారం సందర్భంగా కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి పోటెత్తిన భక్తులు. అమావాస్య సందర్భంగా ఆదర్శ్ నగర్ కట్టమైసమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 12వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నుండే భక్తులచే మూల విరాట్ కు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పల్లకీ సేవ, భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి క్షీరాభిషేకము సంపూర్ణం చేసుకొని మహామంగళార్పణ సంపూర్ణమైంది. తర్వాత సాయంత్రము 6:15 సంధ్యాహారతి ఉంటుంది. అదేవిధంగా వార్షికోత్సవం సందర్భంగా 7 గంటలకి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భజన మండలి, సాయి సేవకులు మరియు భక్తులందరూ అట్టి పల్లకి సేవలో పాల్గొని సాయినాథుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. 7 గంటల నుంచి 8 గంటల వరకు పల్లకి సేవ ఉంటుంది. 8 గంటలకి స్వామివారి క్షీరహారతి ఉంటుంది. దయచేసి అందరూ రావాలి. ఓం సాయిరామ్.
ఎలాంటి అనుమతి లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా పశువులను తరలించరాదని ముస్లిం మత పెద్దలకు కోరారు. అందుకు మైనార్టీ సోదరులు సానుకూలంగా అనుమతులు లేకుండా పశువులను తరలించమని అనంతరం ముస్లిం మత పెద్దలు నాయకులు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించారు. వచ్చే నెల 7వ తేదీ నాడు బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీసు వారి సూచన ఏమంటే ఈ పండుగను అందరూ కూడా సద్భావంతో చేసుకోవాలి. దానికి పోలీసు వారికి కొన్ని సూచనలు ఉంటాయి. ఇప్పుడు రైతులు కానీ ఇలాంటి ఆవుల్ని చిన్న చిన్న లేగదూడల్ని వాళ్ళు విక్రయదారులకు అమ్మరాదు. ఏదైనా పశువులు విక్రయించినప్పుడు వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొనుగోలుదారులు కూడా అట్లే అమ్మకందారులు కూడా పంచాయత్ సెక్రటరీ కానీ తర్వాత వెటర్నరీ డాక్టర్ కానీ వీళ్ళ యొక్క సర్టిఫికేషన్ ప్రాపర్గా ఉండి తర్వాత వాటికి తరలించే వాహనంలో కూడా పరిమితికి ఎంతైతే పరిమితుందో అన్ని పశువులు మాత్రమే తరలించాలి. ఎక్కువ మొత్తంలో వెహికల్లో కిరిసిన సంఖ్యలో వాటిని తరలించడం ద్వారా అది క్రుయాలిటీ టు ఎనిమల్ కిందకి వస్తుంది. అట్లాగే ఎవరైనా ఈ కొంతమంది గౌరక్షక సేవా సమితి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి నోటీసులో వస్తే ఆవుల్ని కానీ లేవుల్ని వాళ్ళు తరలిస్తున్నట్టుగా బక్రీద్ కోసం అట్లాంటి వాళ్ళ దృష్టిలోకి వస్తే వాళ్ళు పోలీసులకు తెలియజేయాలి. డైల్ 100 కాల్ చేయాలి. మేమందరం కూడా అందుబాటులో ఉంటాం 24 hours. మాకు తెలియజేయాలి సో వెహికల్లో సో ప్రాంతంలో ఇట్లా వాళ్ళు ఆవులు తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. అంతే తప్పితే వాళ్ళకి వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళని వాహనాలను అడ్డగించి వాటిని చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము అందరికీ ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మాకు డైల్ 100 కాల్ చేయాలి, మాకు ఇన్ఫర్మేషన్ అనేది కోరుకుంటున్నాము. అట్లాగే బక్రీద్ పండుగ రోజు కూడా మున్సిపాలిటీ వారు ఆ యొక్క కాలనీలు ఉన్న చోట్ల కూడా ఈ వేస్ట్ కట్ చేసిన తర్వాత మెటీరియల్ అంతా కూడా డంప్ చేయడానికి కవర్లు ఇస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ పాడేయడం ద్వారా ఒకటి నాలాల్లో మోరీల్లో ఒకటి జామ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే కొన్ని యానిమల్స్ కుక్కలు అట్లాంటివి కూడా మొక్కల్ని తీసుకెళ్ళి కొన్ని వేరే చోట టెంపుల్స్ దగ్గర కానీ చర్చ సమీపంలో పడేయడం అట్లాంటివి కూడా కొన్ని ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి సోదరులందరూ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే కవర్స్ని ఉపయోగించి దాంట్లో మాత్రం వేయాలి. వాటిని తరలించడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. आज 27 तारीख है। मुस्लिम वेलफेयर एसोसिएशन मुंतजिमा कमेटी की जानिब से डीएसपी साहब से मुलाकात की है। बकरीद के ईद के सिलसिले में कुर्बानियों के जानवरों का जो मामला है तो डीएसपी साहब हमको ये एश्योरेंस दिए हैं कि आप लोग जो जानवर ज़राअत के काम नहीं आता, गाय, छोटे बछड़े और ऐसी चीज़ें नहीं लेना। बड़े जानवर बैल वगैरह आप ले सकते हैं और उसकी चिट्ठी जिस मुकाम से आप ख़रीद रहे हैं उस मुकाम के सेक्रेटरी साहब से आप चिट्ठी लेना और जो बैल ख़रीद रहे हैं पाड़ा उसके अंदर लिखना कि ये कलर का है, ये कलर का है, कितना है, बल्कि ये लिख के आप चिट्ठी ला लेना। लीगल तौर पे आप लोग अपने डॉक्यूमेंट साथ में रखिए। साथ में रखने से प्रॉब्लम नहीं होता और कहीं भी अगर शर्तपसंद लोग कुछ भी अगर ये कर रहे हैं तो आप लोग कानून को हाथ में लिए बगैर डायरेक्ट डीएसपी साहब और सर्कल साहब से रुजू हो सकते हैं और कमेटी भी 24 घंटे आपके दरमियान में रहेंगी।
आप लोग कमेटी के जिम्मेदारों को भी इत्तला दे सकते हैं। इंशाल्लाह फ़ौरन हम लोग हाजिर हो जाएंगे और सर्कल साहब से, डीएसपी साहब से जो भी काम कराना है हम करेंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अवामुन नास से मेरी गुजारिश है कि जो भी जानवर जहाँ से भी ख़रीद रहे हैं उसकी तशरीह करते हुए वो मुकामी जो है ना, जो काश्तकार है उसके नाम पे, साथ ही साथ ग्राम पंचायत का लेटर उसके साथ ले के अगर आ जाएंगे तो किसी किस्म की रुकावट नहीं होंगी। इसमें बस छोटे बछड़े जो 2 साल से कम उम्र के रहते वो नहीं लाना और गाय नहीं लाना, और बाकी जो भी चीज़ है आप जो है ना पेपर साथ रखते हुए आप ला ले सकते। किसी किस्म का कोई मसला अगर पैदा हो गया तो आप हमसे भी रुजू हो सकते हैं, डायरेक्ट पुलिस डिपार्टमेंट से भी रुजू हो सकते हैं। इस सिलसिले में हम खुला जो है ना हम बोल दिए हैं डीएसपी साहब को, सर्कल साहब को कि जो है ना गैर मजाज लोग इसमें जो है ना मदाखलत नहीं करना। वो लॉ एंड ऑर्डर का मसला है, पुलिस डिपार्टमेंट का मामला है, वो लोग खुद देख लेंगे, दूसरों को किसी को कोई अख्तियार नहीं। इस बात से वो लोग भी जो है ना आमदा हो गए और इंशाल्लाह वैसा ही होगा। आप लोग लीगल डॉक्यूमेंट्स रखते हुए किसी को तकलीफ दिए बगैर आके अपना काम अंजाम दीजिए। अस्सलाम वालेकुम, खुदा हाफ़िज़। ने एक लेटर दिया कि ईदगाह के इंतज़ाम के लिए और तांडूर में लाइन ऑर्डर के लिए खबरस्तान से मुर्शद दरगाह से न्यू पुराना ईदगाह और रोड पे ट्रैफिक के कंट्रोल के लिए, और उन्होंने और फिर जो भी जानवर वगैरह जो कुर्बानी के लिए आ रहे हैं वो सब आप अपने चेक पोस्ट पे देखिए, दूसरे लोगों को इसमें इन्वॉल्व होने मत दीजिए, क्योंकि आपका काम है लाइन ऑर्डर मेंटेन करना। हम आपके हैं, आप हमारे मदद कीजिए, हम आपके जो भी कानून का मामला है उसके अंदर पूरी तरह से साबित कदम रहेंगे और हम हमारे तमाम साथियों ने इसका अहद किया है, ये सही है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज हम डीएसपी साहब से मुलाकात हुई कि बकरीद की ईद के ताल्लुक़ से इंतज़ाम के लिए कि भाई तांडूर में जो भी जानवर ला रहे हैं हम लोग बिल्कुल मेडिकल के हिसाब से ला रहे हैं, कम उम्र जानवर नहीं काटेंगे, गाय नहीं काटेंगे, और जो हुकूमत से जो अप्रूवल वही जानवर काटने के लिए चौधरी बिरादरन की भी बड़ा हुजूम मेरे साथ है। और इसके साथ ही हम ये मुतालिबा कर रहे हैं कि डीएसपी साहब से रमज़ान की ईद के वक्त मुर्शद दरगाह से पुरान ईदगाह तक ट्रैफिक जाम हो गई, जिसकी वजह से नमाज में देरी हो गई, नमाजों को खलल हो गई, नमाज छूट गई। और लेनारस के लिए और रातों में होटलें खुले रखना, दुकानें खुले रखना, ताकि गरीब लोग अपने कपड़े वगैरह परचेज करें। और ईद के तमाम इंतज़ाम में जो भी अगर कहाँ भी कुछ भी वाक़या है तो ईदगाह खबरस्तान कमेटी और हमारे को बुलाए तो हम उसके लिए बात करने को तैयार है, हम आपके साथ में हैं। डीएसपी साहब ने तयखुन दिया है कि हम बराबर इस पर अमल करेंगे और तुमको सहूलत देंगे, ये बात सही है। और साथ ही हमने कमिश्नर साहब से भी मुलाकात की, कमिश्नर साहब से भी हमें बात रखी कि तांडूर के तमाम मसाजिद के पास लाइट्स, सफाई, गेमेजिन पाउडर, और ईद के दिन, ईद से पहले ही तांडूर के तमाम रोडों को रिपेयरिंग करें ताकि नमाजियों को आने के लिए सहूलत रहे। और ईदगाह में सफाई, गेमेजिन पाउडर, खबरस्तानों में और फंड्स के लिए भी बात चली। ये तमाम चीज़ के लिए हमारे कमिश्नर साहब भी आगाह करने के लिए तैयार है। एमएलए साहब भी कहे हैं कि 1-2 दिन में हमारी मीटिंग रखेंगे और फिर तमाम डिपार्टमेंट को बुलाएंगे और उसके सामने बात करेंगे। उसके साथ ही हम इलेक्ट्रिसिटी एडी साहब से भी मुलाकात की कि भाई 6 तारीख से 9 तारीख तक बिना का करंट नहीं काटना, क्योंकि मच्छरों का वाक़या है, कुर्बानी का मसला है, लिहाजा आप करंट देंगे तो सहूलत रहेगी। आप करंट बिल्कुल चालू रखेंगे। उन्होंने वादा किया है कि बराबर करंट कट नहीं करेंगे और बराबर आपको जब तक की भी सहूलत है करंट की सहूलत पहुँचाएंगे। और भी हमारी नुमाइंदगी बाकी है। खुदा जी आप ये जितने प्रेसिडेंट हैं ये खाली आप ये हमारे जनरल जय सिंह सर निकाल ये क्या है? संदर्भ आप हमारा नाम रखे, आप बहुत बहुत थैंक यू। चाल हो गया सर, हो गया। खुशी है साहब।
నెల రోజుల పాటు నిర్వహించే కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు మండలం కొత్లాపూర్లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ప్రతి మంగళవారం రోజు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నేడు మంగళవారం అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమావాస్య సందర్భంగా తాండూరు పట్టణం ఆదర్శ నగర్ లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నెల అమావాస్య రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు కూడా అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఆలంపల్లి ప్రకాష్, శ్రీశైలం, కిషోర్, నరసింహులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్వేత వస్త్రధారి సర్వవ్యాపి చంద్రకాంతితో శోభించువాడు నాలుగు భుజములు గలవాడు ప్రశాంత వదనంతో రంజిల్లువాడు గణపతి దేవుని సర్వ విఘ్నములు తొలగుటకై ధ్యానించుచున్నాను. కోరికలను తీర్చుదాను సరస్వతి మాత నీకు నా నమస్కారములు. నేను విద్యారంభము చేయుచున్నాను. సదా నాకు సిద్ధిని ప్రసాదించును. శ్రీ విద్యా మహాదేవి స్తుతి. సర్వశత్రు వినాశనం
परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति मालय मां श्रीश्वरी राजराजेश्वरी आनंदरूपिणी मालय मां ईश्वरी शांकरी ओंकारेश्वरी त्रिलोकजननी मालय मां शक्ति परमेश्वरी सद्गुणरूपिणी सजन पूजिता मालय मां शक्ति परमेश्वरी श्याममहेश्वरी श्री ललितांबा मालय मां अमर परमेश्वरी अन्नपूर्णेश्वरी अज्ञाननाशिनी मालय मां ज्ञान प्रकाशिनी सिंहासनेश्वरी स्वभाव मधुरा मालय मां शक्ति स्वरूपिणी शंकर मोहिनी भवभयनाशिनी आरोग्य ऐश्वर्य अभिवृद्धिरक्तम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम माता उत्तम देवता अनुकूलता फलसिद्ध्यर्थो अर्चन पूजनम अहम करिष्ये अरहत्तोऽस्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ काममोक्ष देवता अनुकूलता फलसिद्ध्यर्थम अर्चन पूजा अहम करिष्ये अरहत्तों श्रीमात्रे आप ले लो। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable